చిన్న కంటైనర్సే సరిపోతాయండి. సో మనం హోల్స్కి స్టోన్స్ కానీ బొగ్గులు కానీ అడ్డం పెట్టాలండి. తర్వాత ఇసుకను వేసిన తర్వాతనే మనము కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని వేయాలి. ఇసుక ఎందుకు వేయాలి అంటే వర్షంలో మొక్కలు తచ్చినప్పుడు నీళ్ళు అనేది కింద నిల్వ ఉండకుండా కిందికి జారిపోయేదానికి స్టోన్స్ పైన ఇసుక వేసిన తర్వాత దానిపైన మనము కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని యాడ్ చేయాలి. సో ఈ కంటైనర్కి 3/4 ఈ మట్టి మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత మొక్కని ఇలా పైకి పెట్టాలండి. అంటే కార్డెక్స్ అనేది పైకి ఉండాలి. అలాగే మనకి ఈ మొక్కలు కిందికి పడిపోకుండా ఉండాలంటే చిన్న చిన్న పుల్లలు కానీ చిన్న చిన్న స్టిక్స్ కానీ పెట్టామనుకోండి మొక్కలు అనేది కిందికి వాలిపోకుండా ఉంటుందండి. ఈ అడీనియమ్స్కి మనకి కార్డెక్సే అనమాట అందం. సో మనం ఈ కార్డెక్స్ పైకి కనిపించేటట్లు పైన ఈ మొక్కలు అయితే ఉండాలండి. అన్ని మొక్కలు నాటినట్లు కిందికి అయితే నాటేయకూడదు. ఈ విధంగా మనం అడీనియమ్స్ని ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో ఇలా కార్డెక్స్ పైకి ఉండేటట్లు ఇలా నాటుకోవాలి. ఎడారి మొక్కలు కదండి ఇవి, రోజెస్ మందారాల్లాగా వీటిల్లో కూడా మనకి చాలా అద్భుతమైన కలర్స్ ఉంటున్నాయండి.